Welcome to the Faith City Church podcast. We believe in the power of prophetic ministry, healing, and deliverance, and we trust that God has something special for you through every message. So, get ready to be encouraged, strengthened, and transformed by the Word of God. We hope this sermon blesses you and draws you closer to Jesus. Let's get started. There is a problem in your belief system. మరి నమ్మే ఒక వ్యవస్థలో గొప్ప సమస్య ఉందండి. You cannot believe God as it is in the word. వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మనం దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నాం. Then how do you expect this kingdom to work for you? అలాగైతే ఈ దేవుని రాజ్యం మీకు ఎలా పనిచేస్తుందని మీరు కనిపెడుతూ ఉన్నారు. Let's go to Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. Are you learning something? ఏమైనా నేర్చుకుంటున్నారండి? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Glory be to Jesus. యేసు నామమునకే స్తుతి కలుగును గాక. Chapter 18 verse 1 to 5. 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కాలమున శిశువులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును. Hallelujah. హల్లెలూయా. Somebody shout aloud, hallelujah. హల్లెలూయా. Today it feels like Sunday school teaching. మరి సండే స్కూల్ బోధన లాగా నాకు అనిపిస్తుంది. సండే Many children are coming. చాలా మంది పిల్లలు వస్తూ ఉన్నారు. But how wonderful Jesus is illustrating about the kingdom of God. మరి యేసు దేవుని రాజ్యం గురించి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారు చూడండి. Hallelujah. ఆమేన్. Now he says, ఆయన ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, disciples are coming and they are asking Jesus, మరి శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, who is then greatest in the kingdom of heaven? అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుతూ ఉన్నారు. We are talking about మనం మాట్లాడుతున్నాం understanding మరి రాజ్యమును kingdom. అర్థం చేసుకునే విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. Disciples wanted to understand about the kingdom. మరి రాజ్యమును గురించి శిష్యులు అర్థం చేసుకోవాలని, That's why he is asking who is greatest. అందుకని ఎవడు గొప్పవాడని అడుగుతూ ఉన్నాడు. They wanted to know. వారికి తెలుసుకోవాలని ఉంది. What would Jesus answer? యేసు ఏం జవాబు చెప్తాడో చూద్దాం Then అనుకున్నారు. Jesus called a little child. అప్పుడు యేసు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, So Jesus called a little child యేసు ఆ చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి to him, వారి యొద్దకు పిలిచి set him in the midst of them. వారి మధ్యను ఆ బిడ్డను నిలబెట్టి ఇట్లా అన్నాడు. What was the question actually? అసలు ప్రశ్న ఏంటండి? Tell me. What was the question disciples asked? శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? ఎవడు గొప్పవాడని. Who is greatest? ఎవడు గొప్పవాడని. Jesus called who? యేసు ఎవరిని పిలుస్తున్నాడు? చిన్న బిడ్డను పిలిచాడు. Come here. రమ్మన్నాడు. You want to understand who is greatest? ఎవరు గొప్పవారని నువ్వు అర్థం చేసుకోవాలనుకున్నావా? He came. ఆ బిడ్డ వచ్చాడు. Next verse. మరుసటి వచ్చిన 3. And he said assuredly. నిశ్చయముగా. Meaning assured means 100%. 100% ఖచ్చితముగా. This is Jesus words. ఈ మాటలు యేసు మాటలై ఉన్నాయి. My words నా మాటలు may not be assured, అవి నిశ్చయతను but కలిగి ఉండకపోవచ్చు. Jesus words. కానీ యేసు మాటలు. Yesterday night I was telling, గత రాత్రి నేను చెప్తూ ఉన్నాను, heaven and earth may pass away, భూమి ఆకాశములు గతించిపోతాయేమో, his word కానీ ఆయన మాటలు will not pass by any ఎన్నడూ means. గతించిపోవు. Hallelujah. Hallelujah. So if Jesus is saying assuredly, నిశ్చయముగానే ఆయన చెప్పినప్పుడు we have to make our ears big. మన చెవులు పెద్దగా చేసుకుని వినాలి. He said, I say to you, నేను మీతో చెప్పుచున్నాను, unless you are converted మీరు మార్పు చెందితే గాని తప్ప, and become as a little children, మరి ఈ చిన్న బిడ్డల్ని పోలి ఉంటే గాని తప్ప, you will by no means enter the kingdom of heaven. మరి పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. What does that mean? దాని అర్థం ఏమిటండి? Should I become small like this నేను చిన్నవారిగా అయిపోవాలా? and behave like a kid? ఒక చిన్న పిల్లల వల్లే నేను ప్రవర్తించాలా? No. లేదండి. Unless you are converted. నువ్వు మార్పు నొందాలి. Where? ఎలా? ఎక్కడ? In your mind. నీ మనసులో. You become like a child. నువ్వు ఒక చిన్న బిడ్డల వలె మారాలి. If God says, ఒకవేళ దేవుడు ఈ రీతిగా అంటే, give it, do this, మరి ఇది చెయ్యి, ఇది చేయమని చెప్పినప్పుడు you have to do it. నువ్వు అది చెయ్యాలి.
That's what Abraham was. అదే అబ్రహాము ఆ రీతిగా చేశాడు. God told Abraham, come out from your father's house. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి రమ్మన్నప్పుడు He became like a child. ఆయన చిన్న బిడ్డగా అయిపోయాడు. He walked out of the house. ఆ ఇంటిలో నుండి బయటికి వచ్చాడు. All the people in the house said, hey, where are you going? ఆ ఇంటి వారందరూ అడిగారు, God called me. దేవుడు నన్ను పిలిచాడు అంటున్నాడు. And his whole family would have told him, మరి తన కుటుంబం అంతా ఈ చెప్పి ఉండవచ్చు, don't behave like a child. నువ్వు చిన్న బిడ్డ వల్లే ప్రవర్తించకని చెప్పి ఉండవచ్చు. Don't behave like a child. మరి చిన్న బిడ్డ వల్లే ప్రవర్తించకు. At the age of 75, 75 సంవత్సరాల వయసులో you're going out of the house. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావు. And you say God called you. మరి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడని నువ్వు చెప్తున్నావు. Don't behave like a child. మరి పిల్లల వల్లే నువ్వు ప్రవర్తించకని చెప్తూ ఉన్నారు. Praise God. ఆమేన్. But if Abraham has to be Abraham, అబ్రహాము లాగా he ఉండాలి. has to become like a child. అతడు చిన్న బిడ్డ వలె When మారాలి. God said, come out, బయటికి రమ్మని ప్రభు he పిలిచినప్పుడు came out. అతడు బయటికి No వచ్చాడు. questions asked. ఇక్కడ ఏం ప్రశ్నలు No అడగలేదండి. filters. అక్కడ ఒడపోత No experience. మరి అనుభవాలు లేవు. No second thought. మరి రెండో No ఆలోచన plan లేవు. B. మరి ఎలా If God spoke to me, దేవుడు నాతో I'm మాట్లాడాడు. coming out. నేను బయటికి వస్తూ ఉన్నాను. I'm coming out. నేను బయటికి వస్తూ ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును Praise the గాక. Lord. Hallelujah. హల్లెలూయా. That's why God says, unless you're converted మరి ఒకరు మార్పు నొందితే గాని తప్ప and become as little children. బిడ్డల వంటి వారైతేనే. Praise God. ఆమేన్. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. If I put my 1.5-year-old Joshua, 1.5 సంవత్సరం కలిగిన జాషుని నేను ఉంచినట్లయితే, if I place him on a car మరి కారు పైన అతన్ని ఉంచితే and I say jump, దూకేమని చెప్తే will he jump or not? దూకుతాడా లేదా? Daddy, డాడీ are you strong? నువ్వు బలవంతుడివా? Will you carry me? నన్ను పట్టుకోగలవా? Will he ask? అడుగుతాడా? No. లేదు. Only one thing he knows. ఒక్కటే విషయం తెలుసు. Dada told me నాన్నగారు చెప్పారు దూకేమని. to jump. దూకేమని చెప్పాడు. Jump. దూకేస్తాడు. Because he knows ఎందుకనగా వారికి Dada is ready మరి నాన్న సిద్ధంగా to ఉన్నాడు hold him. నన్ను పట్టుకోవడానికి. ఆమేన్. Unless you are converted మీరు మార్పు పొందితే గాని తప్ప and become as a little children, మరి బిడ్డల వంటి వారైతే గాని you will by no means ఏ విధానంలో కూడా మీరు పరలోకంలో ప్రవేశింపలేరు. the kingdom. పరలోక రాజ్యంలోనికి. Meaning, దాని అర్థం ఏంటంటే you forget about understanding the kingdom. రాజ్యమును అర్థం చేసుకోవడం ప్రక్కకు పెట్టండి. Forget about operating as a king. ఒక రాజుగా పనిచేసే విధానమును మర్చిపోండి. You will not even enter. అసలు మీరు ముందే ప్రవేశించరు. Because ఎందుకు? you have to be converted. మీరు మార్పు నొందాలి. There are many unconverted Christians in the kingdom of God. దేవుని రాజ్యంలో మార్పు నొందని క్రైస్తవులు అనేకులు కలరు. They come to the kingdom. వారు రాజ్యంలోనికి వస్తారు. They think they are in the kingdom వారు రాజ్యంలో ఉన్నామనుకుంటారు. and practice everything that shouldn't be practiced. మరి ఏవైతే వారు ఆచరించొద్దో అవన్నీ వారు ఆచరిస్తూ అభ్యసిస్తూ ఉంటారు. They do everything that is against the word. వాక్యానికి విరోధమైన ప్రతిదీ వారు చేస్తూ They ఉంటారు. believe everything except the word. వాక్యము తప్ప సమస్తమును వారు నమ్ముతూ ఉంటారు. They believe their experience. వారి అనుభవాల్ని వారు They నమ్ముతుంటారు. believe superstition. వారు మూఢనమ్మకాల్ని They నమ్ముతుంటారు. believe a cat. మరి పిల్లి నడుస్తే They believe a dog. కుక్కలు నడుస్తే They believe a lemon. మరి ఆ యొక్క నిమ్మకాయని But they నమ్ముతారు. don't believe the word. కానీ వాక్యాన్ని మాత్రం వారు నమ్మరండి. Because they think ఎందుకనగా వారు ఎలా they are in the అనుకుంటారు? kingdom. వారు రాజ్యంలో But their ఉన్నారనుకుంటారు. mind is not converted. కానీ వారి మనసులు మార్పు నొందలేదండి. Hallelujah. హల్లెలూయా. Today I am telling you. ఈ దినం మీతో చెప్పుచున్నాను. I am telling you today. ఈ దినం మీతో May your చెప్పుచున్నాను. minds be converted. మరి మీ యొక్క మనసులో మార్పు నొందాలి. Receive the word as it is. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా No మీరు buts పొందుకోవాలి. and ifs. ఆమేన్. No buts and ifs. మరి కానిను ఒకవేళలు అనేవి ఉండకూడదండి. Hallelujah. హల్లెలూయా. He said, మనం పంచుకున్నాం. unless you are converted మీరు మార్పు నొందితే గాని తప్ప and become a child, a little children, మరి చిన్న బిడ్డల వారిగా మారుతేనే you will by no means enter. మరి మీరు ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Wonderful testimony we have just heard. మనము ఇంతకు ముందుకు అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. Sister Lakshmi, సహోదరి లక్ష్మి గారి సాక్ష్యము. she received a prophetic word మరి ప్రవచనాత్మకమైన మాట పొందుకొని ఉన్నది. saying, చెప్పడము zero account, మరి సున్నా ఖాతాలో
will be filled. అది నింపబడుతూ ఉందని చెప్పాను. That's what the word. వాక్యం అంతే మాట్లాడింది. She received it. ఆమె ఆ వాక్కును స్వీకరించింది. And she started checking the balance ఆమె- every day. ఆమె ప్రతిరోజు ఖాతాలో ఎంత ఉందని బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంది. If somebody would have watched her, ఒకవేళ ఆమెను ఎవరైనా చూస్తే they would have said, వారు అనేవారు, don't behave like a child. ఓ పిల్లల వల్ల ప్రవర్తించొద్దని చెప్పేవారు. Who is that pastor? ఎవరండి ఆ పాస్టర్ గారు? And why are you checking that? ఆయన చెప్పడం ఏంటి, నువ్వు Don't చూసుకోవడం behave ఏంటి? like a child. ఓ చిన్న బిడ్డ వల్ల ప్రవర్తించవద్దు Don't be అంటారు. foolish like a child. ఓ పిల్లల వల్ల పిచ్చిగా ప్రవర్తించొద్దు But అంటారు. this, she still persisted. కానీ ఆమె ఎడతెగక అలాగే చూస్తూ ఉన్నట్లయితే, You know, one thing children have, మరి పిల్లలు కలిగి ఉన్న ఒక విషయం one ఏంటంటే, major quality, మరి ఒక ప్రధానమైన లక్షణం ఏంటి కలిగి ఉంటారంటే, persistence. వారిలో ఎడతెగక ఉంటారు. Since yesterday, నిన్నటి దినా నుండి my elder son, నా పెద్ద కుమారుడు he asked me నన్ను అడిగాడు. about దేని గురించి అంటే, toy aeroplane. మరి ఆ యొక్క ఆడుకునే ఆట బొమ్మ విమానంను గురించి అడిగాడు. I said, నేను అన్నాను, I will buy you. నేను నీకు కొనిస్తానులే అన్నాను. From that day, ఆ దినం మొదలుకొని since 24 hours, 24 గంటల్లో 2400 times he asked me, 2400 సార్లు నన్ను అడిగాడు, did you buy it? నన్ను Did you కొన్నావా? order? ఓ ఆర్డర్ చేసావా? While we are coming from the morning service, మార్నింగ్ సర్వీస్ నుంచి వస్తూ ఉన్నప్పుడు కూడా, he was asking, Daddy, డాడీ I heard you were saying something about me, no? నా గురించి నువ్వు చెప్పడుతూ ఉన్నావు కదా, నేను విన్నాను. I said, how do you know? నీకు ఎలా తెలుసురా అని అడిగాను. I heard. నేను విన్నాను. Very good. మంచిదే. I said, very good, you heard the word. వాక్యాన్ని విన్నావు. He said, then when are you buying me? అయితే నాకు ఎప్పుడు కొంటున్నావు అని అడిగాడు మళ్ళీ. I said, pray. నేను అన్నాను, ప్రార్థన చేయమన్నాను. It will come. అది వస్తుంది. The quality ఆ యొక్క నాణ్యత of a child ఒక బిడ్డ యొక్క లక్షణము is ఏంటంటే, persistence. మరి ఆ యొక్క సహనము ఎడతెగక ఉండాలి. I know this week I have to buy him. మరి ఈ వారం నేను ఆ బిడ్డ కొనియాలి, నాకు తెలుసు. It's already 24 hours. 24 గంటలు అయిపోయింది. 2400 times. మరి If it goes to 48 hours, మరి 48 గంటలకు వెళ్తే I can't bear it. నేను దానిని సహించలేను. So as a father, తండ్రిగా I have to give him. నేను ఆ బిడ్డకి ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. So if you have received a prophetic word, ప్రవచనాత్మకమైన మాటను పొందుకుంటే, if you received a promise from the Lord, ప్రభు యొద్ద నుండి వాగ్దానమును పొందుకుంటే, by faith, మరి విశ్వాసము ద్వారా that auntie started checking ఆ ఆంటీ చెక్ చేసుకోవడం ప్రారంభించి, again and again. మరలా చూడడం Every ప్రారంభించి, morning, ప్రతి ఉదయం the man of God prophesied, మరి దైవజనుడు zero ప్రవచించాడు. account will be filled. మరి సున్నా అకౌంట్ ఖాతా By ఇవ్వబడుతుందని faith. విశ్వాసము ద్వారా She kept on checking ఆమె పరిశీలన like a small child. చిన్న బిడ్డ వలె అకౌంట్ చెక్ She did it చేస్తుంది. again and again. ఆమె మరలా One fine day, ఒక దినాన the account was filled with 1 lakh rupees. ఆ యొక్క అకౌంట్ ₹1,00,000 నింపబడింది. I'm telling you, unless you are converted మీరు మార్పు నొందితే గాని తప్ప, and become as a little children, చిన్న బిడ్డల వలె మీరు you will మార్పు by no means మరి మీరు ఏ విధానమైనను enter the kingdom of God. పరలోక రాజ్యంలో Today ప్రవేశించరు. I'm telling you, ఈ దినం మీతో చెప్పుచున్నాను. today I'm telling you, ఈ దినం మీతో learn చెప్పుచున్నాను. to believe the word. ఓ దేవుని వాక్యాన్ని If the man of God declares, believe it. దైవజనుడు ప్రకటిస్తే దాన్ని If I say we are going to overtake, we are going to overtake. మరి దాన్ని నేను జయిస్తాను. There is no but చెప్పండి. and if. ఓ కానీ ఒకవేళ అనేవి లేవండి, We are going to overtake. మనం దానిని You are పొందుకోబోతున్నాం. going to overtake. నువ్వు దానిని This is జయించబోతున్నావు. a year for speed. మరి ఇది ఆ యొక్క This is వేగంతో- the year for acceleration. ఓ అతీతమైన వేగము There is no but. కానీ లేదు, There is no if. ఒకవేళ అనేది లేదు. Believe it as it is. అది ఉన్నది ఉన్నట్లుగానే నమ్మిక Somebody shout aloud a hallelujah. హల్లెలూయా. We give the Lord a mighty clap offering. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామానికి Please take your seats. దయచేసి కూర్చోనండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Faith City మరి విశ్వాసపు పట్టణంగా, ఫేత్ సిటీగా, Church, ఫేత్ సిటీ సంఘము, listen. జాగ్రత్తగా వినండి. I want to raise a generation ఒక తరమును నేను లేపాలనుకుంటున్నాను. who are like children. మరి ఈ బిడ్డల వలె ఉన్నవారు, No but, no if. మరి కానీ ఒకవేళ అవేనివి ఉన్నవండి, You are like a hungry dog. మరి ఆకలిగొనిన కుక్క వలె You receive every word. మరి ప్రతి వాక్కును మీరు స్వీకరిస్తారు.
You should have to receive every word సమస్త వాక్కును మీరు పొందుకోవాలి like a child. మరి ఒక చిన్న బిడ్డ వలె. ఆమేన్. If you begin to train your mind like this, ఈ రీతిగా మీ మనసులను మీరు శిక్షణలో తర్ఫీదు ఇవ్వగలిగితే, I'm telling you, నేను మీతో చెప్పుచున్నాను, no demon in hell can stop you. పాతాళ లోకంలో ఏ దెయ్యము కూడా మిమ్మల్ని ఆపచాలదు. ఆమేన్. No demon can stop you. ఏ దెయ్యము మిమ్మల్ని ఆపలేదండి. Praise God. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయము verse number 2. 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. Enough. యా. Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయము verse 17. 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. Mark chapter 1, మార్కు సువార్త 1వ అధ్యాయము verse 5. 5వ వచనము. అంతటా యూదయ దేశములందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. Hallelujah. హల్లెలూయా. Can you tell me the common factor? ఇందులో అన్ని వచనాల్లో ఉన్న ఒక విషయాన్ని మీరు గమనించగలరా? Can anybody tell me? గమనించగలరా? Entaman, how many? Now I'll know. Are you following me or not? So what was a common factor? Repent. మారు మనసు పొందుడి. Repent. మరి మారు మనసు పొందుట From what? దేని నుండి మారు మనసు పొందాలండి? Of course it says పొందాలి. confessing their sins and all. మరి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై అంటూ ఇక్కడ అని చెప్తూ ఉన్నారు. But we don't understand కానీ మనం అర్థం చేసుకోవట్లేదు the depth of the word called repent. మారు మనసు అనే పదం యొక్క లోతును మనం అర్థం చేసుకోవట్లేదు. Just now we have read. మనము చదివి ఉన్నాం. If you have to enter into the kingdom, you have to become and converted as a child. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వలె మార్పు నొందాలి. Put that in your mind. ఆ విషయాన్ని మీ మనసులో ఉంచుకోనండి. And time and again, Matthew chapter 3 verse 2, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో it says, repent for the kingdom of God is at hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచున్నాడు. We are talking about మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? understanding అర్థం చేసుకునేటని గురించి, the kingdom. పరలోక రాజ్యమును అర్థం చేసుకునేటని గురించి. So repent, కాబట్టి మారు మనసు పొందండి. for the kingdom of God is at hand. పరలోక రాజ్యము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. So what is repent? అసలు మారు మనసు అంటే ఏంటండి? Many people think చాలా మంది అనుకుంటారు repent is crying. మరి మారు మనసు అంటే కన్నీరు విడవడం, ఏడవడం అనుకుంటారు. Lot of crying. మరి ఎంతో ఏడవడము, Lot crying. ఇంకెంతెంతో ఏడవడము. So కాబట్టి if you ask somebody what was the day you were born again, మీరు తిరిగి జన్మించిన దినం ఏంటి అని అడిగినప్పుడు she will say August 25 so and so. ఆగస్ట్ 25 ఈ సంవత్సరం అని చెప్తారు. So what happened on that day? ఆ దినం ఏం జరిగిందండి? Cried a lot, sister. ఓ నేను ఎంతగానో ఏడ్చానండి. Lot I ఓ cried. చాలా ఏడ్చానండి. My heart broke. ఓ నా హృదయం విరిగిపోయిందండి, పగిలిపోయిందండి. So they think that is repent. అది మారు మనసు అనుకుంటారు. Praise God. Amen. It's okay. పర్లేదండి. You have been taught like that. మరి మీకు అలా నేర్పింపబడింది. Praise God. ఆమేన్. You have come to the right place మీరు సరైన స్థలంలోనికి వచ్చారు. where the word is being taught undiluted. మరి వాక్యము, మరి కల్తీ లేని వాక్యము బోధింపబడుతూ ఉన్నది. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ గాడ్. The original translation మరి ఆ యొక్క మూల అనువాదం ఏంటంటే in the Greek, మరి గ్రీకు భాషలో the word repent మరి మారు మనసు అనే పదము is called దాన్ని ఏమని పిలుస్తారండి? metanoia. మెటానోయు అని అర్థము. Praise God. దేవునికి స్తుతి కలుగును గాక. So that's the original translation. అదే మూల అనువాదమై ఉంటున్నది. This word is two words together. ఈ మాటలో రెండు పదాలు కలిపి ఉన్నవి. Repent means metanoia. మెటానోయు అనే మాటకు Two words. రెండు పదాలు ఉన్నాయి. One is meta. ఒకటేమో మెటా. How many of you are aware of meta? మెటా ఎంతమందికి తెలుసండి? Do you know meta?
Raise your hands if you know Meta. మీకు తెలిస్తే చెయ్యి ఎత్తి చూపండి. So these are all updated versions. If you don't know Meta, మీకు మెటా తెలియకపోతే you are not yet upgraded, okay? ఇంకా మీరు అప్గ్రేడ్ కాలేదని అర్థము. You are 1947 model. మీరు 1947 మోడల్గా. See, Meta, Noi. 2 words. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. Meta, మెటా అని, Noi. నోయి అని. Means what? Repent. అంటే అర్థం ఏంటి? So, పశ్చాత్తాపడండి. if you're taking notes, you can take notes. You don't find these messages on YouTube. మరి ఈ వర్తమానాలు ఇలాంటివి మీకు యూట్యూబ్లో దొరకవండి. This is a fresh bread from heaven. ఇది పరలోకము నుండి వచ్చిన తాజా ఆహారం. This is not a copy paste message. ఇది కాపీ పేస్ట్ మెసేజెస్ కావండి. This is the download from heaven. ఇది పరలోకము నుండి Just for the evening service, Faith City Church. మరి ఫేత్ సిటీ సంఘమునకు సాయంకాలపు ఆరాధన Meta. కొరకు. మెటా అనగా Meaning దాని అర్థం ఏంటంటే change, మార్పు, beyond, beyond, and also it's also called transformation. మరి రూపాంతరమును గూర్చి, మార్పు చెందుటను గూర్చి కంటే అధికమించి. Praise the Lord. We hope you were blessed and encouraged by today's sermon. If this message has blessed your life, we would love to hear from you. Share your testimony or let us know how God has touched your life. Thank you for joining us on the Faith City Church Hyderabad podcast. God bless you, and we'll see you in the next episode.